ఎపిసోడ్ వస్తుంది. మీరు చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి లైన్గా. మీకు నచ్చిన యానిమే ఎపిసోడ్లన్నీ డబ్బింగ్ చేస్తూ ఎడతాను. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే మాత్రం ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఇంకా నరుటోను సాకురా ఇంకా పరిగెడుతూ ఉంటారు. ఒక ప్లేస్లో, ఒక గుహలో పరిగెడుతూ ఉంటారు. ఎవరి కోసం వెతుకుతూ పరిగెడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత బయట ఏదో పేలోడ్ సౌండ్ వినిపిస్తుంది. ఆ పేలోడ్ సౌండ్ వినిపించి అటుగాజ్గా చూసిన సాకురా పరిగెడుతుంది. ఆ పేలోడ్ సౌండ్ అక్కడ ఏదో బ్లాస్ట్ అయినట్టు వినిపించినట్టు అక్కడ పరిగెడుతుంది. అక్కడికే సాకురా వెళ్ళిందనేసి నరుటో కూడా అటుగాసే వెళ్తాడు. సాకురాని ఎవరో పిలిచినట్టు అనిపించి సాకురా తల తిప్పుతుంది. అక్కడ చూస్తే నరుటో కూడా వచ్చేసి అటుగాసే చూస్తాడు. చూసిన తర్వాత అక్కడ కనిపించిన వ్యక్తి ఎవరంటే మన సాసుకే. అక్కడి నుంచి వెళ్ళిపోయిన సాసుకే ఇక్కడ కనిపిస్తాడు. మళ్ళీను ఇక్కడ కనిపిస్తే మాట్లాడతాడు నరుటోతో ఆ పాత విషయాల గురించి. అంటే నరుటో చూసుంటే మీరు దాంట్లో నరుటోకి సాసుకేకి ఫైట్ కోసం సాసుకే మాట్లాడతాడు. అక్కడ నరుటోని ఓడించాను, ఇక్కడ మళ్ళీ ఓడిస్తాననేసి అంతం చేస్తాననేసి పగ కోసం మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నరుటో వీడికి ఫైట్ అయిన గురించి మిగిలిన విషయాల గురించి మాట్లాడుతుంటారు సాసుకే. ఇంకొకటి ఏంటంటే మాట్లాడింది ఇక్కడ ఇటాచి వాళ్ళ పేరెంట్స్ని చంపేసిన విషయం ఇటాచి మీద పగ తీర్చుకోవాల్సి అనేసి చెప్తూ ఉంటాడు. ఇటాచి మీద పగ తీర్చుకోవడం కోసం నేను ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాను అనేసి చెప్తూ ఉంటాడు. అలాగా సాసుకే ఏమో నరుటో దగ్గరికి వస్తాడు. నరుటో దగ్గరికి వచ్చి నరుటో చెప్తాడు ఇంకా నేను అంతం చేస్తాననేసి చెప్పేసి తన దగ్గర ఉన్న వెనకతలు ఉన్న కత్తిని తీసుకొని నరుటోని చంపేద్దామనేసి చూస్తాడు. ఈ విషయం అలాగా కంటిన్యూ అవుతుంటే అక్కడే నరుటో ఏమో ఒకేసారి కుర్మ ఉన్న ప్లేస్లోకి, అంటే 9 టైల్స్ ప్లేస్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి 9 టైల్స్ ఉన్న బోన్ చూస్తూ ఉంటే అక్కడ చిన్న చిన్న బబుల్స్ వస్తూ ఉంటాయి, ఆరెంజ్ బబుల్స్. అప్పుడే 9 టైల్స్ వస్తుంది. ఆ 9 టైల్స్ చెప్తూ ఉంటుంది అక్కడ సీల్ ఓపెన్ చేయి, నేను సాస్కే అంతా చేస్తాను అంటది. అప్పుడే సాస్కే లోపలికి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత 9 టైల్స్ చెప్తుంది నీకడ స్టార్టింగ్ గన్స్ ఉన్నాయి, కానీ నా కాడ ఉన్న చక్ర కంట ఎక్కువ చక్ర ఉన్న వ్యక్తిని నేను చూశాను, ఎవరో కాదు మాత్రం వచ్చి అనేసి అంటది. అప్పుడు కోపంతో సాస్కే అలాగన్నట్టుకు ఆ బబుల్స్ని ఇలా పేల్చేస్తాడు. బబుల్స్ అన్నీ పోతాయి, మాయమైపోతాయి. ఇక్కడ సీన్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ సీన్ ఏంటంటే మన లీఫ్ విలేజ్కి వెళ్తుంది. లీఫ్ విలేజ్లో చిన్న ఫైట్ అవుతూ ఉంటుంది. ఒక పిల్లోడు పిల్లితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ పిల్లిని బంధించేసి ఒక చోటికి తీసుకెళ్తూ ఉంటాడు. అంటే ఒక కేసు ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళి ఒక మేడం తెచ్చిస్తాడు. అదే వాళ్ళ మిషను. అది ఎవరో కాదు, ఆ పిల్లోడు కోనహామరు మిషన్ మీద ఆ పిల్లిని పట్టుకుంటాడు. అప్పుడు చెప్తాడు నేను రాబోయే 7th హోకాగే అని అంటుంది. అప్పుడు ఇప్పుడున్న హోకాగే అంటుంది. అయితే 6th హోకాగే ఎవరంటే నరుటో అనేసి, బిగ్ బ్రదర్ నరుటో అనేసి చెప్తాడు. తర్వాత ఇక్కడ మళ్ళీ సీన్ కట్ అవుతుంది. తర్వాత లీఫ్ విలేజ్ ఎంటరింగ్ గోడల దగ్గరికి వస్తుంది. అక్కడే ఎవరో ఇద్దరు నడుచుకుంటూ లోపలికి వస్తున్నట్టు చూపిస్తేనేమో ఆ తర్వాత కోనహామురు సాకురాని మీట్ అవుతాడు. అలా సాకురాతో ఇద్దరు నింజాల దగ్గరికి వెళ్తే ఆ నింజాలు అంటారు వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి వచ్చేసారు అలాగంటే. అప్పుడు జిరాయిని చూపిస్తారు. జిరాయిను నరుటో ఏమో స్తంభం పైకి ఎక్కి నేను వచ్చేసాననేసి హోమ్కి వచ్చేసాననేసి అంటాడు. అప్పుడు సునాడే పిక్చర్ కూడా పైన గోడ మీద కనిపించింది చూసి తర్వాత కోనహామురు ఏమో కిందకి పిలుస్తాడు నరుటోని. అప్పుడు నరుటో కిందకి వచ్చి సాకురాతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు సాకురా అంటది, నువ్వు ఇంకా హైట్ పెరిగావంటది. అప్పుడు నరుటో అయితే నువ్వేం మారలేదు సాకురా అనేసి అంటాడు. ఆ తర్వాత సాకురాకి కోపం వచ్చి నరుటోనే కొడేస్తుంది. అప్పుడు నీ బలం చాలా ఇంక్రీజ్ అయిందనేసి నరుటో చెప్తాడు. తర్వాత చిన్న అలాగా ఫైట్ అవుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఆ తర్వాతే ఒక్కొక్క రూమ్కి వెళ్తాడు. అప్పుడు నీకు ఒక ఒపోనెంట్ ఉన్నారని ఒక్కొక్క అంటుంది. ఫుల్గా ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు. ఆ ఒపోనెంట్ ఎవరో రేపు చూద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి.